జాతీయ గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి గాను విద్యార్థులకు భగవద్గీత వ్రాత పరీక్షలు ఏర్పాటు చేశామని, వీటిలో గెలుపొందిన 18 మంది విద్యార్థులకు మంగళవారం సాయంత్రం 3 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవద్గీత అంటే 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఉద్గ్రంథం. ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులు ఈ స్పీడ్ యుగంలో అన్ని శ్లోకాలను అందిపుచ్చుకోవడం కష్టమనే ఉద్దేశంతో భగవద్గీతలో ఉన్న సారాన్ని మొత్తాన్ని ఒక 100 శ్లోకాల్లో సంక్షిప్తపరిచి దాన్ని తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నేను 39 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా చేసి ఉన్న అనుభవంతో 2 భాషల్లో కూడా దీన్ని అనువదించి, ఇది ఒక పేపర్లో మీరు ఉపయోగించేటువంటి పేపర్, న్యూస్ పేపర్ లాంగ్వేజ్లో భగవద్గీతని ఇంగ్లీషు 2 భాషల్లో కూడా తీసుకొచ్చి దీన్ని టెక్స్ట్ బుక్గా మేము నిర్ణయించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో ఈ పుస్తకం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహించే తీరులో కాకుండా తద్భిన్నంగా ఈ పుస్తకం ముందు విద్యార్థులకు ఒక 5 నెలల ముందు ఇస్తామండి. పుస్తకం ఫ్రీగానే ఇస్తాం. ఎటువంటి ప్రవేశ రుసుములు కూడా ఉండవు. వాళ్ళ రెగ్యులర్ సిలబస్కి ఇబ్బంది లేకుండా 5 నెలలు వాళ్ళు దీన్ని ప్రిపేర్ అయిన తర్వాత దీని మీద మేము రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ రిటన్ టెస్ట్ చాలా కఠినంగా, మనం ప్రస్తుతం ఉన్న పద్ధతిలో చెప్పాలంటే ఎంసెట్ స్థాయిలో జరుగుతుంది. అంత కఠినంగా మన తిరుపతి నగరంలో కూడా అదేవిధంగా గత జూన్లో ఇచ్చినటువంటి పుస్తకాలకి మన ఫిబ్రవరిలో పరీక్ష పెట్టి ఆ పరీక్షలను మదింపు చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళలో 18 ప్రైజులు ఇస్తున్నాం సోదరులారా. మొదటి ప్రైజు 18,000 రూపాయలు, రెండవ ప్రైజు 15,003 రూపాయలు, మూడవ ప్రైజు 12,006 రూపాయలు. అవి కాక ఇంకా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంకొక 15 ప్రోత్సాహక బహుమతులు, కన్సోలేషన్ అనకుండా మొత్తం 18 ప్రైజులు ఎందుకు ఇస్తున్నామంటే, భగవద్గీతలో అధ్యాయాలు 18 ఉన్నాయి, మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. ఈ 18 అనే సంఖ్యతో భారతీయులకు చాలా సంబంధం ఉంది మిత్రులారా. ఆ విధంగా 18 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక విశిష్టమైన బహుమతి కూడా, ఈ 700 శ్లోకాలు వచ్చినటువంటి విద్యార్థి మన తిరుపతి నగరంలోనే ఉన్నాడు. ఆ విద్యార్థి చేత రేపు గీతా అవధానం కూడా జరిపించబోతున్నాం. 700 శ్లోకాలు మొదటి నుంచి పైకి, పైనుంచి కిందకి మీరు ఎక్కడ అడిగితే మీరు కూడా అవధానంలో పాల్గొనవచ్చు. విచిత్రమైన ప్రశ్నలు మీరు వేయచ్చు. ఎక్కడైనా చెప్తాడు ఆ కుర్రాడు. హేమ వెంకట నారాయణ అని లా కాలేజ్ స్టూడెంటు.